ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో మనం ఈరోజు అయితే ఇండియా పోస్ట్ గురించి అయితే మనకి రీసెంట్గా ఇండియా పోస్ట్లో అయితే మనకి 2 నోటిఫికేషన్లు అయితే పడ్డాయండి. సో మనం డైరెక్ట్గా మనం గూగుల్లోకి వెళ్ళేసి ఇండియా పోస్ట్ gds.online.gov.in వెబ్సైట్లో అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదండి, ఈ స్క్రీన్లో అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఇలా రాగానే ఇలా మనకి కనిపిస్తుంది నోటిఫికేషన్, అంటే నోటిఫికేషన్ వస్తుంది. సో రిజిస్ట్రేషన్ అన్నమాట, ఇది రిజిస్ట్రేషను, తర్వాత అప్లై ఆన్లైన్, తర్వాత ఫీజు పేమెంటు, తర్వాత క్యాండిడేట్ గవర్నెన్స్ అనమాట. సో మనకి ఫస్ట్ మనం నోటిఫికేషన్ అయితే మనం చెక్ చేసుకున్నాం. నోటిఫికేషన్లో అయితే నేను ఆల్రెడీ నోటిఫికేషన్ ఓపెన్ చేశానండి. డైరెక్ట్గా నోటిఫికేషన్ చూద్దాం మనం. సో మనకి నోటిఫికేషన్ అయితే మొత్తం 36 పేజెస్ ఉన్నాయి. దీంట్లో అయితే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసాము. గ్రామీణ డాక్ సేవక్ అనమాట, ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 అని కనిపిస్తుంది. మనకి దీంట్లో అయితే 2 పోస్టులు అయితే మనకి మేజర్గా కనిపిస్తున్నాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ BPM అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ABPM. సో డాక్ సేవక్ అనమాట. సో ఇవైతే మనకి 2 పోస్టులు అయితే మనకి వేకెన్సీ ఉన్నాయి అనమాట. మనం ఈ నోటిఫికేషన్లో మనం ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం తెలుసుకున్నామండి. మొత్తం అయితే మనకి చాలా టైం అయితే పడుతుంది. మనం ఏవైతే ఇంపార్టెంట్ ఆ టాపిక్ ఇది కవర్ చేసుకున్నాం. సో మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 15 జూలై 2024 నుంచి 5-8 జూలై ఆగస్టు 5 వరకు అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఉందండి. సో ఎడిట్ అండ్ కరెక్షన్ విండో అయితే మనకి 2 డేస్ అయితే మనకి టైం ఇచ్చాడు. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 8 వరకు అయితే మనకైతే టైం అయితే ఇచ్చాడు. ఈ 2 రోజులు మనకి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్లో. మనకి శాలరీ వచ్చేసరికి మనకి BPMకి అయితే స్టార్టింగ్ అయితే మనకి 12,000 నుంచి 29,380 వరకు అయితే స్టార్ట్ అవుతుంది మనకి. సో తర్వాత అదే డాక్ ABPMకి అయితే మనకి 10,000 నుంచి 24,470 రూపాయలు అయితే మనకి వాళ్ళు పే స్లాబ్ అయితే ఉంటుందన్నమాట. సో ఏజ్ వచ్చేసరికి మనకి మినిమం ఏజ్ 18 ఇయర్స్ అనమాట, మ్యాక్సిమం 40 ఇయర్స్. మనకి కేటగిరీ వైజ్గా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ST వాళ్ళకి అయితే 5 ఇయర్స్, OBC వాళ్ళకి అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ OBC అయితే 3 ఇయర్స్. సో ఇలాగ మనకి డిజబిలిటీ PWD ST వాళ్ళకి అయితే 15 ఇయర్స్ అయితే మనకి కేటగిరీ వైజ్ అయితే మనకి ఏజ్ కూడా ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారన్నమాట. సో మనకి అదర్ క్వాలిఫికేషన్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు. సో నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్. సో థర్డ్ వచ్చేసరికి అడెక్వేట్ మీన్స్ లైవ్హుడ్. అంటే మనకి సెలక్షన్ క్రైటీరియా వచ్చేసరికి ద అప్లికేషన్ విల్ షార్ట్ లిస్టెడ్ ఎంగేజ్మెంట్ బేసిక్స్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనమాట. సో మనకి ఎవరికైతే 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చాయో సో వాళ్ళకి మెరిట్ లిస్ట్ని బట్టి వీళ్ళైతే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ద మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ బై ద బేసిక్ మార్క్స్ అప్టైన్ ద కన్వర్షన్ ఆఫ్ గ్రేడ్ పాయింట్స్ టు ద మార్క్స్ ఎక్స్ప్లెయిన్ ద సబ్ పేపర్స్. సో ఇలాగైతే ఉంటుందన్నమాట. మనకి ఎవరైతే మెరిట్ లిస్ట్లో 10th క్లాస్లో బాగా వస్తాయో సో వాళ్ళైతే అప్లై చేసుకుంటే చాలా బెనిఫిట్. సో మనం హ్యాపీగా ఇంటి దగ్గర ఉండే మనం వర్క్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కదండి ఇవి. సో చాలా బెనిఫిట్ అనమాట. మంచి శాలరీస్, మంచి అయితే లైఫ్ అయితే ఉంటుంది మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే. సో ఇలా అయితే మనకి ఎవరైతే 10th క్లాస్ మెరిట్ లిస్ట్ అయితే మనకైతే వీళ్ళనైతే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు అనమాట. సో ఇంకా అప్లికేషన్ వచ్చేసరికి ఇట్లా గ్రేడ్ పాయింట్ గ్రే A1 అయితే మనకి A1 10 మార్క్స్, 10 A2 9, A3 B1 ఇలాగైతే మనకి గ్రేడ్ పాయింట్ అయితే ఇచ్చారు. ఫర్ అప్లయింగ్ హ్యావింగ్ ఓన్లీ గ్రేడ్ సబ్జెక్ట్ వైజ్ మార్కుల వైజ్ బీ అరైవ్డ్ ఫర్ ఈ సబ్జెక్ట్ బై అప్లయింగ్ ద మల్టిపుల్ ఫ్యాక్టర్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. సో మనకైతే ఏదైతే సబ్జెక్ట్లో ఏదైతే ఎట్లా వచ్చిందో మనకి సో ప్రతి ఒక్కటి మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్ అయితే క్యాలిక్యులేషన్ చేసి అయితే మనమైతే దీంట్లో వేసుకోవాల్సి వచ్చిందనమాట టోటల్గా ఇలాగా. సో ఇంకా అప్లికేషన్ వచ్చేసరికి మనకి మొత్తం టోటల్గా 36 పేపర్లు ఉన్నాయండి. సో చూద్దాం ఇది ఏంటి ప్రాసెస్. సో ఎవరికైతే షార్ట్ లిస్ట్ అయితే మనకి ఇన్ కేస్ అయితే ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయితే ఈ మార్క్ లిస్ట్ అయితే మీరు రెడీ చేసుకోవాలి. మార్క్ లిస్ట్, ఐడెంటిఫై ప్రూఫ్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, PWD సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ హాస్పిటల్. ఇలాగా ఈ సర్టిఫికేట్ అయితే మనకి అయితే ఇష్యూ అయితే రెడీ చేసుకోవాలి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో. సో ఇవైతే డైరెక్ట్గా వాళ్ళకైతే మనకైతే ప్రూఫ్ అయితే చూపించాలన్నమాట. సో మోస్ట్లీ అప్లికేషన్ అయితే ఇలా ఉంటుందండి. మీరు కావాలంటే ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు పూర్తిగా అయితే చదువుకోవచ్చు. నోటిఫికేషన్ అయిపోయింది. మనకి స్టేజ్ 1 వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అనమాట. సో రిజిస్ట్రేషన్ అయితే మనకైతే ఇలా అయితే మనకి డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఆ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకి
ఫస్ట్ అయితే మనకి బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేసుకొని రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట. సో దీంట్లో ఏమడుగుతుందండి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కంపల్సరీగా ఈమెయిల్ ఐడి ఉండాలన్నమాట. వ్యాలిడిటీ మొబైల్ నెంబర్, వ్యాలిడిటీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో అప్లికెంట్ నెంబర్ యాజ్ పర్ 10th క్లాస్ మార్కులు ఏది ఉంటే అది మనకి అది పేరు నొక్కాలన్నమాట. ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జనరల్, సో కమ్యూనిటీ, ఈ విధంగా 10th సర్కిల్ ఆఫ్ సెకండరీ స్కూల్ పాసు, సో ఇవి ఇయర్ ఆఫ్ పాసింగ్. సో తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీకు బేసిక్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. తర్వాత లాస్ట్లో ఇది ఇదైతే టెక్స్ట్ అయితే ఎడిట్ చేయాలన్నమాట. సో ఇవన్నీ చేసి సబ్మిట్ నొక్కితే మనకి రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రాగానే మనకైతే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మనకి ఎలిజిబుల్ అవుతామండి. మనకి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సో మనకి అప్లై ఆన్లైన్ నొక్కితే ఈ విధంగా అయితే మనకి వస్తుందన్నమాట. సో మనకి అప్లై ఆన్లైన్లో వస్తే మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మనకి స్టేట్ అయితే ఎంట్రీ చేయాలండి. ఇలాగా స్టేట్ ఎంట్రీ చేస్తే మనకి ఈ విధంగా అయితే మనకి వస్తుంది. సో అప్లికేషన్ ఫాము, సో అదేవిధంగా చూస్ ప్రిఫరెన్స్, ప్రింట్ అప్లికేషను, సో ఇవన్నీ మనకైతే వచ్చేస్తాయి అనమాట. సో నేనైతే జస్ట్ అప్లై చేయట్లేదు, మీకైతే చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ప్రాసెస్. మీకు తెలిసినట్టయితే మీరే ఫోన్లో చేసుకోవచ్చు, లేకపోతే ల్యాప్టాప్లో సిస్టమ్లో అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది కూడా తెలియకపోతే మీరు డైరెక్ట్గా బయటకి ఎక్కడైనా వెళ్తే ఇంటర్నెట్ సెంటర్లో వెళ్తే వాళ్ళైతే మీకు అయితే క్లారిటీగా డైరెక్ట్గా వాళ్ళకైతే ఒక 50 రూపీస్ ఎంతో పే చేస్తే వాళ్ళే డైరెక్ట్గా అయితే అప్లై చేసేస్తారు అనమాట ఈ అప్లికేషన్ అనేది. ఫైనల్ అయితే మనం పేమెంట్ కూడా చెక్ చేసుకోవచ్చండి. సో డిస్ప్లే అయితే మనకి ఇలా రిజిస్ట్రేషన్ నెంబరు సబ్మిట్ నొక్కితే మనం పేమెంట్ కట్టామా లేదనేది ఇలా చెక్ చేసుకోవచ్చు అండి. ఇలా సింపుల్గానే మనకైతే మనం అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే ఆపర్చునిటీ ఉంటే ప్రతి ఒక్కరు మంచి స్కోర్ వస్తే, మంచి 10th క్లాస్లో అయితే మనకి మంచి స్కోర్ వస్తే కంపల్సరీగా అప్లై చేయండి. మనం ఇంటి దగ్గర అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే మనం హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఫైనల్గా అయితే మనకి బిఫోర్ ప్రాసెసింగ్ 1 time రిజిస్ట్రేషన్ కీప్ ఇన్ ఫాలోయింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ డాక్యుమెంట్ అనమాట. మొబైల్ నెంబర్ ఓటీపీ వచ్చింది. సో ఈమెయిల్ ఐడికి అయితే ఓటీపీ వచ్చేది, ఆధార్ నెంబర్కి అవైలబుల్ ఉంటే వచ్చి ఇచ్చింది అనమాట మనకి ఓటీపీ. సో అదేవిధంగా మనకి 10th క్లాస్ పాస్ ఇయర్, అదేవిధంగా మెట్రికులేషను ఎగ్జామ్ 10th క్లాస్ మార్క్స్ అయితే ఉంటుంది. సో స్కానర్డ్ రీసెంట్ ఫోటో అయితే మనకి కావాలి. సో రీసెంట్ ఫోటో మనకి 50 KB లెస్ దాన్ 50 KB ఉండాలి, 50 KB లోపే ఉండాలన్నమాట. అదేవిధంగా సిగ్నేచర్ మనకి ఈ ఫార్మేట్ జేపీజే ఫార్మేట్, ఐపీఈజీ ఫార్మేట్లోనే ఉండాలి. మనకి సిగ్నేచర్ వచ్చేసరికి మనకి 20 KBలోనే ఉండాలి, లెస్ దాన్. సో ఇవి అయితే మనకి మెయింటైన్ చేసుకోవాలన్నమాట. మనకి ఫైనల్గా అయితే మనకి పేమెంట్ మెథడ్, సో పేమెంట్ ఫీజు వచ్చేసరికి మనకి 100 రూపీస్ అనమాట. సో 100 రూపీస్ పే చేయాలి. మనకి డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ నుంచి, డెబిట్ కార్డ్ నుంచి అయితే మనకి పే చేసుకోవచ్చు. సో